మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై టేక్ 20 హెల్త్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారని నటి సమంత ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన జీవితానికి సంబంధించిన పలు అంశాలను కూడా అందులో పంచుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బయో హ్యాకింగ్ పై జరిగిన చిట్ చాట్ లో సమంత ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక టైంలో మొబైల్ కు తాను ఎంతగా అడిక్ట్ అయ్యారో కూడా చెప్పారు. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయానని తెలిపారు. అదొక టాక్సిక్ రిలేషన్షిప్ లా ఫీల్ అయ్యానన్నారు. ఇక ఆ అలవాటును తాను ఏ విధంగా అధిగమించారో వెల్లడించారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నేను ఎన్నో మార్పులు చేసుకున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన రొటీన్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఫాలో అవుతున్నా. అందుకు సంతోషంగా ఉన్నా. ఫోన్ విషయంలో మాత్రం ఫస్ట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డా. ఒకానొక టైంలో ఇది కరెక్టేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు డిజిటల్ డీటాక్స్ ఫాలో అయ్యా. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, ఇతరులను కలవకుండా ఇలా సుమారు 3 రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నా. అలా కొన్ని రోజులు పాటించిన తర్వాత ఎంతో మారానని సమంత చెప్పారు. ఇక సమంత ప్రెజెంట్ నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. సాకి దుస్తుల బ్రాండ్ తో పాటు సీక్రెట్ ఆల్కమిస్ట్ అనే బ్యూటీ, కాస్మోటిక్స్, పర్సనల్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.